కేంద్రంలో బీజేపీ ఉంటే మాత్రమే రాష్ట్రానికి ఏమైనా జరుగుతుంది. పోలవరానికి డబ్బులు ఇస్తున్నారు. అదే సందర్భంలో రైతులకు సంబంధించినటువంటి డబ్బులు 10,000 రూపాయలు ఇక్కడ దాదాపు 70 లక్షల మంది దాకా ఇస్తున్నారు. అదే సందర్భంలో ఉచిత బియ్యం ఇస్తున్నారు. అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేషనే ఇవ్వట్లేదు, ఆ డబ్బులు మిగిలిపోయినాయి, అది కేంద్రమే ఇస్తోంది. అట్లాగే మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రమే డబ్బులు ఇస్తోంది. ఇవి కాకుండా రోడ్లకి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఇస్తోంది. అలాగే ప్రాజెక్టులు, గ్రీన్కో ప్రాజెక్ట్ లాంటివి ఓకే చేస్తోంది. అలాగే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కావాల్సినటువంటి ప్యాకేజీ 11,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇలా ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. మోడీ సర్కార్ ఆంధ్ర కోసం ఎంత కావాలంటే అంత చేస్తోంది. ఇది ఇప్పుడు కాదు, 2014 నుండి చేస్తూనే ఉంది. ఆనాడు ఇచ్చింది, ఆ తర్వాత ఇచ్చింది, ఆ పైన ఇచ్చింది. బెజవాడ ఫ్లైఓవర్లే దానికి సాక్ష్యం, బందర్ హైవేనే దానికి సాక్ష్యం, విస్తరించబడినటువంటి వివిధ ప్రాంతాల్లోని హైవేలే సాక్ష్యం. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే ఇంతవరకు రాష్ట్రం వాస్తవంగా చెప్పాలంటే 2014 నుంచి నడిపించుకొస్తోంది. కానీ తామిచ్చిన హామీలకి డబ్బులు లేనప్పుడు కేంద్రం మీదకి తోసేసి తప్పించుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నాలే గత ప్రభుత్వాలు రెండు కూడా చేసినాయి. అందుకనినే ఇద్దరు దుష్ప్రచారాలు, దుర్మార్గమైనటువంటి కాన్సెప్ట్తోనే తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా లాంటి తెర ముందుకు తీసుకొచ్చి ఇచ్చిన వాటిని ఇవ్వనట్టు చెప్పి నాటకాలు ఆడుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే రావడంతో లెక్కలు వీళ్ళు చెప్పాల్సి వస్తుంది. అదిగో అది ఇచ్చారు, ఇది ఇచ్చారని, అలాగే ఇస్తున్నారు అన్నటువంటిది. కేంద్రానికి కూడా కావాల్సింది అదే. రాష్ట్ర ప్రజల్ని బీజేపీ శత్రువు అని చూపించినటువంటి స్టేజ్ నుంచి బీజేపీనే రాష్ట్రాన్ని ఆదుకుంటోంది అన్నటువంటిది చూపించాలనినే గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే ఎవరైతే తిట్టిపోసారో అదే మీడియా, ఎవరైతే తిట్టిపోసారో అదే వాళ్ళ నోట్లో నుంచి కేంద్రం ఇచ్చింది, ఇస్తోంది, ఇవ్వబోతోంది అన్నటువంటి లెక్కలు చెప్పిస్తున్నారు.